మొక్కకి ఇంత చెప్పిన మనకి ఇక్కడ 10-20 ఉన్నాయండి. అలా మనం ఇదిగోనండి వైట్ పింక్ అడిగారట, నేను వైట్ ఇంకొకసారి ఇస్తాను. నమస్తే అండి, నా పేరు మాధవి, వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే వర్షం అయితే పడిందండి, రాత్రి తెల్లవార్లు వర్షం అయితే వచ్చింది. ఇలాంటి సమయంలో మనం కొన్ని కేర్ తీసుకుంటే మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి. అది మనం అదును చూసి మనం మొక్కలకి ఫుడ్ అయితే ఇవ్వాలండి. మరి వ్యవసాయంలో అయితే అండి ఫుల్గా నీరు పెట్టి అప్పుడు ఎరువైతే ఇస్తారండి. కానీ మనం ఇలా వర్షం వెలిసిన తర్వాత కొన్ని ఎరువులు ఇస్తే మంచిగా మన మొక్కలు సేకరిస్తాయి. మరి ఎండాకాలం అన్నాలో కూడా లిక్విడ్లతో మనం వీటిల్ని పెంచుతూ వచ్చాం. ఎంత వేసినా మరి వర్షపు దారి రాదు కదండి. వర్షంలో మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి కదా. నేను చిన్న జడు అయితే వచ్చిందండి. ఈ సమయంలో మొక్కల మీద పడ్డ నీటి బిందువులు చాలా అందంగా ఉంటాయండి. మీకు ఇక్కడ చూడండి, మనం కిచెన్ వేస్ట్ వేసిన తోటకూర అండి, చాలా బాగా వచ్చింది. అయితే మా కావ్య పార్ది వచ్చారండి. మరి కొంచెం తోటకూరనే పట్టుకెళ్తానన్నదండి మా అమ్మాయి. అందుకని కొన్ని ఆకుకూరలు కోసుకుంటూ, మన తోటలో ములక్కాయలు కూడా ఉన్నాయి, కోద్దామండి. కోసుకుంటూ ఈ సమయంలో ఏ ఎరువు ఇస్తే బాగుంటుంది అన్నదే ఈ వీడియో తెలుసుకుందామా. అలానే మన ఫ్రిడ్జ్లో మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు, ఫ్రిడ్జ్లోంచి తీసిన కంపోస్ట్ని మన బెండ మొక్కలకి కొన్ని వాటికి వెయ్యాలండి. వేద్దాం, మరెందుకు ఆలస్యం, వచ్చేయండి. నిన్న కొన్ని మొక్కలకి వేశానండి. అయితే రాత్రి మూత తీసి వచ్చేసాను. రాత్రి 10:30 అయ్యాక గుర్తొచ్చిందండి, దీంట్లో మూత పెట్టలేదు, ఉదయానికి మొత్తం నీరైపోతుంది అని ఆ రాత్రి 10:30 సమయంలో పైకొచ్చి ఈ మూత అయితే వేసుకున్నానండి. ఈ మూత వేయటం వలన మనకి నీరైతే లోపలికి వెళ్ళదండి. మరి కంపోస్ట్ అయితే ఇలా ఉంది. మనం దీన్ని ఏమి వేసాం, ముంజు డిప్పలండి. చూసారా మీకు ఎలా అయిపోయిందో. ముంజు డిప్పలు, ముంజు కాయలు అవి వేసామండి. ఇదిగో చూసారా, ముంజు కాయలు కన్ను ఇలా ఉందండి. ఇదంతా కూడా కంపోస్ట్ అయితే అయిపోయింది. ఇలా అయిపోయిందో చూడండి, ఎంత బాగుందో. ఇది మనం ఏ మొక్కకైనా ఇచ్చుకోవచ్చండి. మీకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి ముంజు డిప్పలు. ఇవి మనం ఏమి ఇబ్బంది లేదండి, మన మొక్కలకే వేసేయచ్చు. కూరగాయలతో తుక్కు చాలా బాగా అవుతుందండి ఈ ఫ్రిడ్జ్లో. చూసారా మనం దీన్నండి బెండ మొక్కలకి వేద్దామండి. మీకు ఒక్కొక్క మొక్కకి ఇంత చెప్పిన మనకి ఇక్కడ 10-20 ఉన్నాయండి. అవునండి, ఈ వంగ మొక్కలు ఉన్నాయండి. ఒక్కొక్క మొక్కకి ఇలా ఇచ్చేద్దాం. మట్టిని కాస్త కిందకి లాగి వేసేసుకుందామండి. ఇప్పుడు మనకి ఇది ఒకటేమోనండి సారవంగ, ఇంకొకటి ఏమోనండి కోడిగుడ్డు వంగ అండి. చిన్న కాయలు ఉన్నాయండి. చూసే సమయంలోనండి పేడ ఎరువు కూడా ఇచ్చుకోండి, మంచిగా సెట్ అయిపోతుంది. ఇలా ఒక్కొక్క గుప్పుడైతే ఇచ్చానండి. ఈ బెండ మొక్కలకి మాత్రం పూత సమయంలో ఉందండి. ఈ పూత సమయంలో అదనంగా ఫుడ్ అయితే ఇవ్వాలి. ఒక్కొక్క గుప్పుడు ఉండేటట్టు ఒక్కొక్క మొక్కకి ఇలా ఇచ్చేస్తున్నానండి. కొంచెం నాసుగా ఉన్న మొక్కలకి కాస్త ఎక్కువైతే ఇద్దాము. ఇలా ఇస్తే చక్కగా మంచిగా అన్ని మొక్కలకి కూడా మనకి పోషకాలు అందుతాయండి. చూసారా, పూత మొగ్గ మీద ఉందండి. ఇది మనకి ఒక 7 ఆకులు బెండ అని చెప్పాలి. 1 2 3 4 5 6 7 ఆకుకి మొగ్గ అయితే వచ్చిందండి. చూసారా, 7 ఆకులు బెండ అంటే మన 7 ఆకుల మీద మనకి మొగ్గ అయితే వస్తుంది. ఎత్తు తక్కువ మీద అంటే ఇక్కడండి పప్పరపన్న చెట్టు ఉందండి. ఈ పప్పరపన్న చెట్టుకి కూడానండి కాస్త మట్టి తిరగేసుకునండి. ఇలా చూసారా, ఇవి పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, ఇలా వేసేద్దామండి. ఇది మన మొక్కకే చక్కగా కంపోస్ట్ అయితే అయిపోతుంది. ఇలా పైన ఇలా వేసేస్తున్నా కాస్త మట్టి. ఇక్కడ జీడిమాడి మొక్క వేసానండి. ఇక్కడ చెట్టు చిక్కుడు వేసాను. ఇది చెట్టు చిక్కుడు ఎన్నో రోజులు ఉండదు కదండి, అందుకనే ఇక్కడ మనం అదనంగా ఇలా ఎరువిస్తే అక్కడ దానికి ఇక్కడ ఈ చెట్టు చిక్కుడు చిగురు వస్తుందండి. మనకి గుబురిగా రావాలంటే పై చిక్కేస్తున్నానండి, పైన చిగురు కాస్త చిక్కేస్తున్నా. ఇక్కడే మనకి కొమ్మలు వచ్చి ఇక్కడ మనకి కాపు వస్తుంది. ఇక్కడ జీడిమాడు చెట్టు అండి, మీకు కనిపిస్తుందో లేదో. జీడిమాడు చెట్టులో నేను చెట్టు చిక్కుడు పెట్టాకని జీడిమాడు మొక్క వేసానండి. చాలా బాగా వచ్చాయి. వీటికి అదనంగా మనం మొగ్గ సమయం కాబట్టి కాస్త ఎరువు ఇస్తే చాలా బాగా పనికొస్తుందండి.
కంపోస్ట్ మించిన ఎరువు అయితే ఏమీ లేదనే చెప్పాలండి. అలానే మన సీతాఫల చెట్టు ఇప్పుడే మా అమ్మాయి చెప్పింది, దానిమ్మ పువ్వులు పిల్లలట్టండి తింటేనట్టండి మెన్సెస్లో వచ్చిన నొప్పి రాదట్టండి. ఇలా మనం ఒక వారం రోజులు దానిమ్మ పువ్వులు తినాలట. మా అమ్మాయి మా కావ్యకి కోసి ఇచ్చిందండి. ఎవరో చెప్పారట. చూసారా చెట్టు నిండా దానిమ్మ మనకి పువ్వులు అయితే వచ్చాయండి. మరి దీంట్లో మనం కాస్తంత ఎరువైతే ఇద్దాం. కుండీ సైజుని బట్టి మీరు ఎరువిచ్చుకోండి. ఇది పెద్ద కుండీ కాబట్టి నేను తీస్తున్నాను. లేదంటే మనం కొంచెం తక్కువ ఇవ్వాలండి. ఇలా మనం పైన ఇలా వేసాము. ఇలా నీళ్ళు అయితే పోస్తున్నానండి. వర్షం వస్తుంది కాబట్టి నీళ్ళు పోయవలసిన పని లేదండి. మనం ఈ వాళ్ళకి చూసుకుని ఆ తర్వాత వేయొచ్చు. నేను ఇక్కడ ఒక మొక్కకే వేసాను. అలానే పేడ ఎరువు కానీ మనం బుజ్జి తోటలో కొన్ని రకాల ఎరువులు ఉన్నాయి కదండి, అవి కూడా ఇచ్చుకోవచ్చు. నేను మన కిచెన్ కంపోస్ట్ ఇచ్చానండి. పేడ ఎరువు కూడా ఇవ్వచ్చు. అలానే చూసారా ఇది కూడానండి మొగ్గ పూత మీద ఉందండి సపోటా. దీనికి కూడా నేను కాస్తంత ఎరువైతే ఇచ్చేస్తున్నాను. అలానే మనం వర్షం వచ్చేటట్టు ఉందండి. మన తోటలో ములక్కాళ్ళు ఉన్నాయి, కోసుకుందాము. ఈ ములగ చెట్టుకి నేను ఈ వాల అయితేనండి ఈ ములగ చెట్టుకి కూడా కాస్తంత మన కిచెన్ కంపోస్టు వేసానండి, ఒక డబ్బాడో. అయితే దీన్ని మనం వర్షం వచ్చిందంటే ఇదంతా తడిసిపోతుందండి. మూత అయితే వేసేద్దాము. సరే మూత అయితే వేసేస్తున్నానండి. ఇంకా మనం భద్రంగా దాచేద్దాము దాన్ని. మరి హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరందరూ బాగున్నారా అని అడుగుతున్నాడండి మా పార్దు. వచ్చారు వెళ్ళారు కానీ వీడియోలోకి మాత్రం రారు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు తెలుసా? వాళ్ళకి ఫ్రెండ్ ఇక్కడికి వస్తే ఆడుకుంటాడు కదండి, ఇవన్నీ వీడియోలో చూస్తారు కదా. మాకు డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ కావాలి, మీ అమ్మమ్మని అడిగి ఇచ్చుకో అని పార్దు ఫ్రెండ్ అడిగారండి. మా పక్కిళ్ళే కానీ పార్దునైతే అడిగారట. అమ్మమ్మ నాకు ఒక మొక్క కావాలి, మా ఫ్రెండ్ అడుగుతున్నాడు అని వచ్చాడండి. అంతకు వచ్చాడు వీడియోలోకి అయితే రాడండి. మరి ఏమేమి కావాలన్నారు చెప్పు. వైట్ డ్రాగన్ ఫ్రూట్, పింక్ డ్రాగన్ ఫ్రూట్. మొలక వేసి ఇవ్వాలా? మట్టి కూడా మట్టితో వేసి ఇలా కట్ చేసేసి మనం నాటేసుకోవటమే. పెరుగుతుంది. ఇలాంటి కొమ్మలనే మనం వేసాం. ఇప్పుడు పెద్దది ఇవ్వాలా? చూసారా వాళ్ళ ఫ్రెండ్ అట తొందరగా కాపు అయితే కాసేయాలని పెద్ద కొమ్మ ఈ అమ్మమ్మ అంటున్నాడు. మనం ఇలా బ్లాక్ కవర్లు ఉంటాయి కదండి, వాటిల్లోని పట్టుకో. ఇది ముళ్ళు, నువ్వు పట్టుకోకూడదు. ఇలా మనం ఇలా పక్కన పెట్టేస్తే అంతే. మనం అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఇది బతికాక అప్పుడు పెద్ద కుండీలోకి వేయచ్చు. బాగుందా? ఇలాగే ఇవ్వాలా? ఎవరైనా ఇలా ఎవరో మన నర్సరీ వాళ్ళు కూడా ఇలాగే బతికాక కొంచెం మొగ్గొచ్చాక ఇస్తారు. ఇదిగోనండి వైట్ పింక్ అడిగారట. నేను వైట్ ఇంకొకసారి ఇస్తాను ప్రస్తుతానికి. ఇదిగోనండి ఇదైతే తయారు చేశాను మీ ఫ్రెండ్స్కి. మరి అందరికీ బాయ్ చెప్పి. బాయ్ ఫ్రెండ్స్. మనకి ములగ చెట్టు ఇప్పుడు తక్కువ కాసిందండి. ఒక 15 ఎన్నో దిగినాయి. ఇప్పుడు మనం దీనికి ఫుడ్ అయితే ఇచ్చానండి, ఒక మంచి ఫుడ్డు. అదేంటో మీకు చెప్తాను. ఇవాళ ఉదయాన్నే వేశాను, చూసారా? ఎక్కడైనా ఇది నేల మీద చెట్టు అంటారా? ములగ చెట్టు లేదా టెర్రస్ మీద చెట్టులా ఉందా? ఎంత బాధ పెట్టిందండి ఈ కాడ చూడండి. అమ్మాయ్ ములక్కాడ సొత్తే కొంచెమే ఉందండి. మళ్ళీ వర్షం కూడా వచ్చేస్తుంది. కష్టమైందండి కాళ్ళ కోసేటప్పటికి. కొమ్మతో కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు పూత రావటానికి నేను ఒక మంచి చిట్కా అయితే ఆలోచించి దీనికి నేను వేశాను. మనకి కరోనా టైంలోనండి బకెట్లో ఉందండి చెట్టు. 25 కాళ్ళు అయితే కాసిందండి. ఆ సమయంలోని మాకు చాలా సంతోషం వచ్చింది. ఈ ములగ చెట్టుకి ఎప్పటికప్పుడు నేను చేసే పద్ధతి ఈరోజు చూపిస్తాను. ఈరోజు నేను చేపలు, రొయ్యలు నేను
వండుకున్నామండి. అవి చేసిన రొయ్యల్ని చేపల్ని నేనైతే ఎప్పటికప్పుడు ఈ ములగ చెట్టుకి, ఎందుకంటే ములగ చెట్టు పెద్దది కాబట్టి కుండీ నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక పక్కన ఈ ఫ్రిడ్జ్లో నేను లోతుగా గొయ్యి తీసి దాంట్లో ఇదిగోనండి చేపలు, రొయ్యి తలకాయలు, నాకు అప్పుడప్పుడు మేము వండుకున్నాయే కాదండి, మాకు చేపల ఆవిడ కూడా తెచ్చిస్తుంది, అవి కూడా ఇందులోనే వేసేస్తా. ఇలా వేసి మట్టి వేసి కప్పి కొంచెం నీళ్ళు వేసి దాన్ని మనం అప్పుడప్పుడు మొక్కకు నీళ్ళు వేసినప్పుడల్లా ఎక్కడైతే మనం కప్పెట్టామో అక్కడే కొంచెం నీళ్ళు వేస్తూ ఉంటాను. ఇది మామూలు నీళ్ళు వేసినా పర్వాలేదండి, లేదంటే ఓడబ్ల్యూడిసిని అన్నా వేయచ్చు. ఇలా వేసి దీన్ని చాలామంది చెప్పేది ఏంటంటే ఇలా చేయటం వలన మాకు పందికొక్కులు వచ్చి తిరిగేస్తున్నాయండి అంటారు. నిజమేనండి, అలా వచ్చినప్పుడు వేరే ప్రాసెస్ చెప్పాను అనుకోండి, నేనైతే ఇలా ఒక కుండీని దగ్గరికి చేర్చి దీన్ని బరువుగా ఉంటుంది కాబట్టి మాకు ఎలకలు వచ్చినా తోడకుండా ఉంటాయి. ఇలా వీటిని ఒక 4-5 రోజులు ఉంచితే సరిపోతుందండి. ప్రతిరోజు నీళ్ళు వేయటమే. ఇలా చెయ్యబట్టే మా ములగ చెట్టు చాలా బాగా కాస్తుంది. మనం రూపాయి ఖర్చు లేదు, మనం వీటికి ఎరువులు కొనాలన్నా బాధ లేదు. నిజమే, చాలామంది ఇలాంటి చెత్త ఎందుకండి పారేయచ్చు కదా అంటే, ఇది పారేయటానికి నేను 4 ఇల్లులు అవతలకి వెళ్ళాలండి. అక్కడ వేసిన వాసన పక్కోళ్ళు ఎదురోళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఆ బాధ లేకుండా మా మొక్కకి ఇచ్చేస్తున్నాను. మా మొక్క చక్కగా పువ్వులు కాయలు కాస్తుంది. బాగుంది కదా, ఇటు నాకు శ్రమ తగ్గింది, మన ఎరువులు కొనే పని లేకుండా పోయింది. అలా ఆలోచించానండి. మీలో చాలామంది ఇలా చేసిన వారు ఎవరెవరు ఉన్నది మాత్రం నాకు కామెంట్లో తెలియజేయండి. నాకైతే ఫస్ట్ మహేశ్వరి గారు పరిచయం అయ్యారు ఈ రొయ్యి తలకాయలు పాడేసే విధానంలో. మరి మీకు నచ్చిందా? చూసారా, కాయలు అయితే పెద్ద కాయలు ఉండవండి, ఇదే సైజు ఉంటుంది. లావు అయితే పర్వాలే మీడియంలో ఉంటాయండి, కానీ అది మాత్రం మీటర్ పొడుగు ఉంటుంది, లావు ఎక్కువ ఉంటుందండి, కాడ చాలా బాగుంటుంది. ఇవి అది లిమిట్గా కాస్తుందండి, ఇవి మాత్రం మనకే ఎక్కువ కాస్తాయి. మొన్న నాకు ఒక 25 ఇదివరకు మొన్న పూజ సమయంలో కాసిందండి, మనీ ఒక 15 కాళ్ళ వరకు వచ్చాయి. ఇదండి అలా దెబ్బదపాలుగా కాస్తూనే ఉంటుంది. ఆ చెట్టేనండి, ఆ చిన్న చెట్టు కూడా ఈ విత్తనమే. మీకు చాలామందికి పంపించాను కూడా ఈ విత్తనమే. మరి మన తోటకూర చాలా అందంగా ఉంది కదా, కొద్దామా? ఇది మనకి ఇలా మనం అక్కడక్కడ వచ్చిన మొక్కలు అయితేనండి చాలా ఏపుగా పెద్ద సైజు అయితే వస్తుంది. అలాగే మన తోటలో చిలక తోటకూర కూడా ఉంది. ఇది చిలక తోటకూర అండి, చూసారా, ఇది చిలక తోటకూర, ఇది మామూలు తోటకూర. తోటలో ఇక్కడ బచ్చలి వచ్చిందండి. సరే మనం చూద్దాము అన్నట్టుగా నేను ఇలా ఉంచేసాను, పైకైతే పాకేసింది. ఈ బచ్చలి కూడా ఆకైతే కోస్తున్నాను. ఇది పందిరి మీదకి అయితే ఎక్కేసిందండి. ఇలా కోసుకుందాము. మా పార్దు పప్పులో వేస్తే ఏ ఆకనే తింటాడటండి. మనం అన్ని రకాల ఆకుకూరలు కోసి ఇచ్చేద్దాం. చూసారా, ఎర్ర బచ్చలండి మన దగ్గర, తెల్ల బచ్చలే కూడా ఉంది, ఇప్పుడే వేసాను. ఇది నార్లా పోసుకుని పెంచుకోవచ్చు. ఇది నెమిలి కంటి తోటకూర, దీన్ని ఇలా ఇరిచేస్తున్నాను. అలానే ఇక్కడ ఏవో నార్లు వేసానండి, నార్లు రాలేదు కానీ మనకి తోటకూర అయితే వచ్చేసింది. మనం మోటకున్న మొక్కలన్నీ తీసేద్దాము. ఇవి ఏపుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, చిన్న చిన్న మొక్కలను తీసేసాను, ఎందుకంటే ఇందులో నార్లు ఉన్నాయి, అవి పెరగట్లేదు. చిలక ముక్క పువ్వులు వేసానండి, అందుకే ఇవి కొన్ని తీసేసా. చూసారా, నాగపంచమి పువ్వులండి. మా అమ్మాయి కొన్ని పువ్వులు ఏమన్నా రేపటికి ఉంటే ఇవ్వమ్మా అందండి. మనం ఇవి ఒక డబ్బాలో వేసి మూత పెడితే ఒక రోజు ఉంటాయి. ఇవి కూడా కోసుకుంటున్నాను. చాలా సున్నితం అండి, కొమ్మ పట్టుకుంటే ఇరిగిపోతుంది. తైమాన్ నిమ్మండి, సైజు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మనకు ఒక 5 కాయలు అయితే ఉన్నాయి, ఒక 2 కాయలు అయితే కోద్దామండి. ఆ పక్కకి వెళ్తాను, ఆ పక్కన ఉన్నాయి, కోద్దాం. ఎంత బాగున్నాయో కాయలు. ఈ కాయ అయితే కోసానండి. ఒక కాయ కిందకి రాలిపోయి పడిపోయింది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుందాము. మా పాపకైతే 2 కాయలు కోసాను. అలానే అక్కడక్కడ వచ్చిన తోటకూర మాత్రం అండి చాలా బలంగా పెరుగుతుందండి. చూసారా,
అలానే మనకి గంగవాయిల కూర కూడా ఉంది, అది కూడా కోసుకుందాం. ఇది పప్పులోకి చాలా బాగుంటుందండి. అక్కడక్కడ తోటకూర మాత్రం చాలా బాగా వచ్చింది. సరే కదండి, ఒకటి కోసాను, ఒకటి రాలిపోయింది పండు, ముచ్చుకు ఊడిపోయింది. మనకి గంగవాయిల కూర కూడా చాలా బాగుంటుంది. తోటకూర అయితేనండి నేను అన్నీ ఇందులో పెట్టాను. అయితే ఈ పువ్వులు చూడండి ఎంత బాగుందో. మనం ఇది ఎప్పటికప్పుడు ఇలా కటింగ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇవాళ ఈ పచ్చడి చేశాను టిఫిన్లోకి, సూపర్గా ఉందన్నారు మా వాళ్ళు. అయితే ఈ చినుకు వర్షానికండి మనం ఈ వర్షాలకే ఎరువులు కానీ లేదా మన బుజ్జి తోటలో ఎరువులు కానీ ఇలాంటివి ఇచ్చుకుంటే అండి మొక్కలకే మంచిగా తీసుకుంటాయండి. మీకు ఏది కుదిరితే అది, పేడ ఎరువ, కిచెన్ కంపోస్టా లేదా మన బుజ్జి తోట ఎరువుల, ఇలాంటివి ఏవైనా ఈ సమయంలో ఇచ్చుకోండి. గట్టిగా వచ్చిన వర్షానికి అయితే అండి మనం వర్షం వెలిచిపోయాక ఇవ్వండి. ఒక తుఫాన్లాంటిది అయితే మాత్రం ముందే ఇచ్చేయచ్చు, కానీ మనకి తుఫాన్ లాంటిది అయితే మాత్రం తుఫాన్ వెళ్ళాక మాత్రమే ఇవ్వండి. చూసారా మొలగా అయితే కోసేద్దామండి, వర్షం అయితే వచ్చేస్తుంది. బాగుంది కదా. మనం ఇలా తీస్తేనే అండి అడుగునున్న మొక్కలు పెరుగుతాయి, లేదంటే అవి నాశ అయిపోతాయండి. మీకు కనిపిస్తుందో లేదో, మా పిల్లల్ని రమ్మంటే రారండి, వీడియో కంటే రారు. మా కావ్య కానీ పార్దు కానీ అస్సలు వెళ్ళిపోతాం అని బయలుదేరదాం అన్నారు. గబు అమ్మ బయలుదేరతాము అన్నారు. ఉండమ్మా అని 5 నిమిషాలని పైకి వచ్చానండి. ఇప్పుడు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి ఇవ్వాలి. కానీ చాలా హ్యాపీ కదండి, మనకి ఎంత ఖర్చు లేని ఉపాయం ఇది. అడుగుని కిచెన్ వేస్ట్, పైన మట్టి, చక్కగా మనకి తోటకూర మడి ఎంత బాగుందో కదండి. ఇందులోనే మనకే చూసారా పునర్నవ, తెల్ల గలిజేరు, గెంజి కాడని కూడా అంటారండి. మనం పప్పులో వేసేసుకోవచ్చు, తోటకూరతో పాటు వండేసుకోవచ్చు. చూసారా ఇవన్నీ కూడా మనకు ఒత్తు తగ్గింది కదండి, ఇప్పుడు మనీ బాగా పెరుగుతాయి. కానీ ఇవి మనకి ఇలా వేయటం వలనండి పెద్దగా చెట్టు అవ్వదండి. అక్కడక్కడ గింజలు వేసుకుంటే మాత్రం భలే అవుతుందండి. బాగుంది కదా. ఇది తోటకూర, 2 రకాల తోటకూర, నిమ్మకాయలు, దేవుడికి పువ్వులు, ములక్కాయలునండి ఈరోజు కోసుకున్నవి. అంతే. ఈ చల్లని సమయంలో మనం మొక్కలకి ఎరువులు ఇస్తే చాలా బాగా తీసుకుంటాయి. మరి ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్. లోక సంస్థ సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్.